నెల్లూరు ఐడియా ఉన్న చాలా మందికి నెల్లూరులో చేపల పులుసు ఫేమస్ అని చెప్పి మీరు వినే ఉంటారు. కాకపోతే నెల్లూరులో చేపల పులుసు కంటే కారం దోస ఇంకా ఫేమస్ అండి. అది కూడా అన్ని దగ్గరలా కాదు, ఒక 2-3 షాప్స్ ఉన్నాయి. అక్కడే కారం దోస అదిరిపోద్ది. నేను బయటకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు తింటూ ఉంటా. చిన్న దోస కాస్ట్ 80 రూపాయలండి. కానీ ఏమి సరిపోదు, అది తినకపోతే మనసు ఒప్పదు. ఎన్నిసార్లు ట్రై చేశానో తెలుసా అండి ఈ స్టైల్లో కారం దోస వెయ్యాలి అని చెప్పి. కానీ మన ఆడవాళ్ళకి ఒక టాలెంట్ ఉంటుందండి. ఏదన్నా ఒక రెసిపీ అలా టేస్ట్ చేయగానే అందులో ఏమేమి వేశారు, ఎలా చేశారు అనేది బ్రెయిన్లో వచ్చేస్తుంది. కానీ చాలా సార్లు తిన్నా కొన్ని ఇంగ్రీడియంట్స్ బ్రెయిన్ లోకి రావట్లేదు. ఏం వేస్తున్నారు వీళ్ళు ఈ కారంలో అని చెప్పి చాలా సార్లు ట్రై చేశాను కానీ రాలేదు. ఫైనల్ గా కారం రెసిపీ అయితే పట్టేశాను, చేసేసాను. దోశలు కూడా వేసేసా. ఫుల్ వీడియో షూట్ చేశాను అనుకున్నాను కానీ ఆ రోజు సగమే షూట్ చేసి మేమైతే దోశలు వేసుకుని తినేసాము. అల్టిమేట్ గా బయట తినే టేస్టే వచ్చిందండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు కూడా నేను షేర్ చేస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ రెసిపీ అయితే మీతో వెంటనే షేర్ చేస్తాను. ఏంటక్క బట్టలు ఎన్ని పెట్టుకొని వెళ్ళిపోతున్నావు, ఒక్కదానివే అలిగెళ్ళిపోతున్నావా ఏంటి అనుకుంటున్నారా? లేదులేండి, మనకంత సీన్ ఎక్కడ ఉంది. చాలాసార్లు అనుకుంటాం కానీ మా సురేష్ గారు ఛాలెంజ్ చేస్తారనమాట, ఒక్కదానివే నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవా అని. అంత భయం అండి నాకు సింగిల్గా వెళ్ళడం.